హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఇంట్లోనే ఎంతో సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో చేసుకునే పన్నీర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మన ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. మీరు ఎప్పుడు రెగ్యులర్గా ట్రై చేసుకునే పన్నీర్ కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగా ఉంటుంది. మనం ఈ పన్నీర్ చేయడానికి 200 గ్రాముల పన్నీర్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్లైసెస్గా కట్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ని ఆయిల్లో దోరగా వేయించుకోవాలి. ఇక్కడ పన్నీర్ని ఆయిల్లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కుదిరితే మీరు నెయ్యిలో కూడా వేయించుకోవచ్చు. నెయ్యిలో వేయిస్తే టేస్ట్ ఇంకా కొంచెం బాగుంటుంది ఆయిల్లో వేయించిన దానికంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఆయిల్ నుంచి తీసిన తర్వాత డైరెక్ట్గా ఒక ప్లేట్లో వేసుకోకుండా ఇలా ఒక వాటర్ బౌల్లో వేసుకోవాలి. సో దీనివల్ల ఈ పన్నీర్ ముక్కలను మనం తింటున్నప్పుడు ఎక్కువ సాగకుండా ఉంటాయి. ఇదే వాటర్లో కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. సో ఈ వాటర్ని మనం ఎక్కడ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మనం గ్రేవీ కోసం యూస్ చేసే వాటర్లో దీన్ని యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక 2-3 సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని, అలాగే ఒక 3-4 టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మూత పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు ఉడికిస్తే అవి బాగా ఉడికిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఇలా ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో ఒక చిన్న చెక్క, 2-3 లవంగాలు వేసుకోవాలి. వీటితో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ జీలకర్ర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇలా నిలువుగా చీల్చి కట్ చేసిన 3 పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా అండ్ ఆనియన్ ప్యూరీని ఇందులో వేయాలి. దీన్ని వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ని ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా ఉప్పు అండ్ కారం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం ఇందాక కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేయాలి. ఆ నీళ్ళతో పాటు ఇందులో వేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మీకు కావాల్సిన గ్రేవీని బట్టి కొద్దిగా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటర్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ ఉప్పు కారం సరిపోకపోతే ఇందులో యాడ్ చేసుకోవచ్చు మన రుచికి సరిపడా. ఇప్పుడు చివరగా దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా అండ్ దీంతో పాటు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, ఎంతో రుచిగా సింపుల్గా చేసుకునే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.